హాయ్ అండి, వెల్కమ్ టు అనూవీస్. ఈ రోజు ఎపిసోడ్ నాగార్జున గారు చెత కొట్టేశారు. అయితే అన్ని పాయింట్లు కవర్ చేశారా? ఒక మణికంఠ, ప్రేరణ, అబ్బాయి, ఇంకా విష్ణుప్రియ, వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకైతే అందరినీ కవర్ చేయలేదేమో అనిపించింది. మన కంటెస్టెంట్స్ కూడా నాగార్జున గారిని చూసి భయపడిపోయి వాళ్ళు అడగాలి అని అనుకున్న క్వశ్చన్స్ కూడా అడగలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాగార్జున గారు అసలు అబ్బాయిని చీల్చి చెండాడేశారు. అబ్బాయి ఏదో అనుకుని కాన్సెప్ట్ చేసేది నాకు స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ నేను అనుకునేది ఏంటంటే, తను చీఫ్ అయిన తర్వాత ఏ గేమ్ అయితే ఓడిపోతున్నప్పుడు దాన్ని డివియేట్ చేయడం కోసం ఎదుటి మనిషిలో తప్పు వెతకాలి కాబట్టి బిగ్ బాస్ లోనే తప్పులు ఎతకడం మొదలు పెట్టాడు. అది రాను తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతుండేసరికి తను రెచ్చిపోయి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఏంటో కంటిన్యూస్ గా పిచ్చి డైలాగులన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. దానివల్ల నిజంగానే క్యాన్సర్ సెల్ లాగే అటు ప్రేరణ వరకు కానీ ఇటు యష్మి వరకు కానీ వాళ్ళు వ్యాప్తించేసింది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అబ్బాయిది ఇది అంత సీరియస్ అయిపోతుంది అని అనుకోలేదు వీళ్ళు. వెళ్ళిపోయింది అలా. సో దానికి అయితే ఒకటి, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాండ్స్ అగ్రిమెంట్స్ అన్నింటిలో సైన్ చేసి వస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే హౌస్ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా పాడైపోద్ది. రాను నెక్స్ట్ ఎపిసోడ్స్ నెక్స్ట్ సీజన్స్ లో కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే నాగార్జున గారు అంత గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు ఏ సీజన్లో లేని రెడ్ కార్డ్ తీసుకొచ్చి పంపించేస్తారు. సో చాలా బాగా అడగాల్సిందే. సో అయితే ఇప్పుడైతే సేవ్ అయ్యాడు, కానీ నామినేషన్స్ లిస్ట్ ప్రకారం అయితే అబ్బాయి రేపు ఎలాగో ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోవాల్సిందే. మరి అదేదో ఇలాగే ఎలిమినేషన్ పంపించవచ్చు కదా అనుకుంటే, అది రెడ్ కార్డు ద్వారా పంపించేస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే పద్ధతి ప్రకారం నామినేషన్ ద్వారా టాటా బాయ్ చెప్పేస్తారనమాట. సో ప్రేరణ కూడా మనం అనుకున్నదే క్యారెక్టర్ లెస్ అనే వర్డ్, చాలా పెద్ద వర్డ్ తను వాడేసింది. సో ప్రేరణ కూడా చాలా క్లాస్ ఫిగర్. తను ఏదో చెప్తుంది, ఇంకా చెప్పారు. తర్వాత ప్రేరణని దోశ విషయంలో మాత్రం మణికంఠని బయటికి తీసుకొచ్చే విధానం చాలా బాగా చేశారు. మణికంఠకి అసలు ఎప్పుడో పడాల్సింది, కానీ ఫస్ట్ వీక్ ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి సేవ్ అయిపోయాడు. నెక్స్ట్ వీక్ ఎంకరేజ్ చేయాలి కాబట్టి బాగానే ఆడు, ఇంప్రూవ్మెంట్ అయ్యని చెప్పాడు. ఈ వీక్ మాత్రం బాగా పడింది. ఆ హగ్గులు తట్టుకోలేకపోతున్నాను రా బాబాయ్. హగ్గుల గురించి మాత్రం నాగార్జున గారు బాగా చెప్పారు. ఇంకొన్ని వీడియోలు చూపించవలసింది, కళ్ళు తిరిగి పడిపోనేమో అక్కడే. సో ఒక యష్మి వీడియో చూపించి వదిలేశారు. లేదంటే కంటిన్యూస్గా ఇదే పని అయిపోయింది. సో అబ్బాయి, ప్రేరణ, మణికంఠ వీళ్ళకి చాలా పెద్ద డోస్ పడింది. పృథ్వీనైతే నేను అనుకున్నంత వరకు ఇంకా ఎక్కువ తిడతారేమో, ఇంకా ఎక్కువ చెప్తారేమో అనుకున్నాను. సో ఇంకా ఎక్కువ చెబితే పృథ్వీ తన అగ్రెసివ్నెస్ తగ్గించేసుకుంటాడు అనుకున్నారో మరి ఏంటో కానీ పృథ్వీని అనుకున్నంతగా తిట్టలేదు. ఎఫర్ట్స్ గురించి తిట్టారు కానీ మిగతా వాటి గురించి తిట్టలేదు. తను అదర్ హౌస్ మేట్స్ తో బిహేవ్ చేసిన విధానం ఏ ఒక్క వీడియోలు చిన్న వీడియోలు చూపించేశారు కానీ ఆ వీడియోలు ఏం చూపించలేదు. వీళ్ళ హౌస్ మేట్స్ కూడా అడుగుదాం అనుకున్నారు ఈ వీడియోస్, నన్ను ఎలా ఇసిరిపడేశాడు, లేదంటే హౌస్ మేట్స్ మీదకి పైకి ఎలా వచ్చాడు, ఇవన్నీ అడుగుతారేమో అని అడగాలని అనుకున్నారు చూపించకపోతే, కానీ ఒక్కటి కూడా చూపించలేదు. సో పృథ్వీని అటు ఇటు టచ్ చేసి చేయలేనట్టుగా రెడ్ కార్డ్ ఇలా చూపించి ఇంకోసారి ఎఫర్ట్స్ వాడితే నీకు చాలా ఘోరంగా ఉంటే సిచ్యువేషన్ అని చెప్పారు తప్ప అగ్రెసివ్నెస్ ఇంత అగ్రెసివ్ అయిపోతే ఎలా అని అనుకున్నంత గట్టిగా, అంటే ఒక ప్రేరణకు చెప్పినట్టు, ఒక మణికంఠకు చెప్పినంత గట్టిగా అయితే చెప్పలేదని నాకు అనిపించింది. అలాగే నిఖిల్ విషయంలో కూడా నిఖిల్ తన టీంని హ్యాండిల్ చేసే విధానం కానీ, లేదంటే ప్రేరణ వాళ్ళతో అంత అగ్రెసివ్గా ఉండొద్దు అని చెప్పలే. అది ఇంకా రెడ్ ఎగ్ విషయంలో ఎవరమ్మాయికి సోనియాకి ఇచ్చిన విధానం కానీ అవి కూడా ఏం మాట్లాడలేదు. సో ఓకే, కానీ నిఖిల్కి ఏమాత్రం గట్టిగా చెప్పినా సరే మళ్ళీ నిఖిల్ డల్ అయిపోతాడు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ కామ్ అయిపోతాడేమో అన్న ఉద్దేశంతో నిఖిల్ని టచ్ చేయలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రేరణని ఎంకరేజ్ చేశారు, విష్ణుప్రియని వదిలేశారు. విష్ణుప్రియ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, చాలా తిట్టొచ్చు. విష్ణుప్రియని కూడా కంట్రోల్ చేసుకో, మాట అదుపులో పెట్టుకున్నారు తప్ప ఇంకేం చెప్పలేదు. ప్రేరణ విషయంలోని నువ్వు నా పక్కకు వస్తావా, నేను నీ పని చెప్తాను, నాతో పెట్టుకుంటే నీకు ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి అక్కడ సీత విష్ణుప్రియ కలిపి ప్రేరణని పోర్ట్రే చేసే విధానం కానీ, ఇంకా చాలా దిక్కుల అమ్మాయి మీదకి వెళ్ళిపోయిన విధానం కానీ, ఎక్కడైనా సరే విష్ణుప్రియని గట్టిగా అనొచ్చు. తను అంత సీన్ చేసిందని మణికంఠని తిట్టారు తప్ప, మణికంఠ వల్ల అంత పెద్ద సీన్ అయిందని మణికంఠని అన్నారు తప్ప విష్ణుప్రియ నువ్వు కావాలని ఎందుకు అంత పెద్ద సీన్ చేసావని దాన్ని స్ట్రెస్ చేసి మాత్రం మాట్లాడలే. సో ఇలా కొంతమందికి ఓవర్ డోసులు పడ్డాయి, కొంతమందిని అయితే టచ్ చేయలేనట్టు వదిలేశారు. సో
సోనియా గురించి సంచాలక్ గురించి కన్ఫ్యూజ్ అయ్యావని చెప్పారు, సంచాలక్ వాల్యూ ఇవ్వలేదని అభయ్తో చెప్పి సోనియాని అభిని దెబ్బలాడారు సోనియా సంచాలక్ డెసిషన్ లో. మరి అదే సోనియా వాళ్ళు మరి నబీల్ సంచాలక్గా చేస్తున్నప్పుడు పైకి వెళ్ళిపోయి సంచాలక్ ఒక వాల్యూ ఇవ్వలేదు, ఒక పాడు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఇష్టం వచ్చినట్టు అరిచారు కదా, దాని గురించి ఒక్క మాట కూడా అడగలేదు నాగార్జున గారు. సో ఇలా కొన్ని పాయింట్లు ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అయితే అలా వదిలేశారు. ఎవరి వల్ల అయితే కొంచెం కంటెంట్ వస్తుందో, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కంటెంట్ వస్తుందో అనుకున్న వాళ్ళని వదిలేశారు. అలానే కాదు, ఇప్పుడు ప్రేరణ వల్ల కూడా కంటెంట్ వస్తుంది, యష్మి వల్ల కంటెంట్ వస్తుంది అంటే వీళ్ళు అగ్రెసివ్నెస్ నెగిటివిటీ ద్వారా కంటెంట్ వచ్చే వాళ్ళని వదిలేశారు. ఈ నిఖిల్ని ఎందుకు వదిలేశారు? నిఖిల్ని వదిలేస్తే ఎందుకంటే కామ్ అయిపోతున్నాడు, ఏదైనా గట్టిగా చెప్తే కామ్ అయిపోతాడు అని చెప్పేసి నిఖిల్ని అలా వదిలేశారు. సో మేము చేస్తుంది కరెక్టే అన్న ప్రాసెస్లో వెళ్తారని. సో వీళ్ళని కొన్ని వారాల వరకు సస్టైన్ అవుతుంది, కానీ ఇలాగే ఉంటే వీళ్ళకి మనం తట్టుకోలేము. సో వాళ్ళలో వాళ్ళు కూడా తట్టుకోవడం కష్టమే. సో కొంతకాలం అయితే మెయింటైన్ చేస్తారు. తర్వాత సోనియా లాంటి వాళ్ళని పృథ్వీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాత్రం చాలా కష్టం ఇదే మెంటాలిటీతో ఉంటే. అలాగే విష్ణుప్రియ గురించి నాకైతే మొన్నటి వరకు ఒక ఒపీనియన్ ఉండేది, ఆ బంగారు కొడిపెట్ట టాస్క్ ఆడే వరకు, ఎగ్ టాస్క్ ఆడిన తర్వాత నిజమే ఈ అమ్మాయి బయట చూసిన ఆరోగెన్స్ ఉంది, ఇప్పుడు మాస్క్ తీసింది అని అనిపించింది. సో ఇంకా మాస్క్ తీయాలన్నట్టుగా విష్ణుప్రియని కూడా అలా వదిలేశారు అనమాట. ఇంకా మాస్క్ తీయాలన్నట్టుగా ఇంకెవరిని వదిలేశారు? నిఖిల్ని వదిలేశారు. నిఖిల్ కూడా ఆ టైంలోనే మాస్క్ తీశాడు. సో ఇందుకని వీళ్ళని టచ్ చేయలేనట్టు వదిలేశారు. వీళ్ళు విశ్వరూపాలు చూడడానికి ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళు ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోయారు. సో ఇది ఈ రోజు జరిగింది. నాకైతే నాగార్జున గారు కొన్ని విషయాలు పట్టించుకోలేనట్టు వదిలేశారు. కొన్ని విషయాలు అడగాల్సిన విషయాలు మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు అందరినీ చితకర వేసేశారు. ఒక్కనొక్క టైం నాగార్జున గారిని చూస్తుంటే ప్రతి హౌస్ మేట్ కూడా వణికిపోయారు. మా గురించి ఏం చెప్తారు, మేమేం చేస్తాం అన్నట్టుగా అంత టెన్షన్ వచ్చేసింది. లిటరల్లీ టీవీ నుంచి బయటకు చూస్తుంటే మనకే చాలా భయంకరంగా అనిపించారు, ఇన్ ద సెన్స్ నాకు. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు ఎపిసోడ్. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నాగార్జున గారు నిజంగానే అందరినీ బ్యాలెన్స్ చేశారా, లేదంటే కొంతమందిని గేమ్ గురించి టచ్ చేయలేనట్టు వదిలేశారా? మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.